మేడ్చల్ జిల్లాలో గంజాయి మత్తులో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. పేట్ బషీర్బాద్ పిఎస్ లోని భాగ్యలక్ష్మి కాలనీలో రోడ్డుపై వెళ్తున్న ర్యాపిడో కార్ డ్రైవర్ ను ఆపి గంజాయి కావాలని అడిగారు. డ్రైవర్ ఆకాష్ గంజాయి లేదని చెప్పడంతో వీరు సీసాలతో దాడి చేశారు. అక్కడితో గంజాయి బ్యాచ్ ఆగలేదు. డ్రైవర్ ను కొట్టడంతో అతడు తట్టుకోలేక ఇంటికి పరిగెత్తాడు. అయినా వదలకుండా వెంటాడుతూ వచ్చి మరి కర్రలతో అటాక్ చేశారు. ఈ ఘటనలో ఆకాష్ తలపై దెబ్బలు తగిలాయి, చెయ్యి విరిగింది. ఈ దృశ్యాలు సీసీటీవీ ఫుటేజ్ లో రికార్డ్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని గంజాయి బ్యాచ్ కోసం గాలిస్తున్నారు పోలీసులు. విజువల్స్ లో మనం చూస్తున్నాము, అక్కడ ఇంటి లోపలికి చొరబడి కూడా ఏ రకంగా వీళ్ళు కొట్టారు, విచక్షణ కోల్పోయి కొట్టిన విజువల్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇదే అంశంపై డీటెయిల్స్ మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, డ్రైవర్ దగ్గరకే వెళ్ళి ఎందుకు గంజాయి గురించి అడిగారు? అంటే డ్రైవర్ కి సంబంధించి ఏమైనా గంజాయి లింక్స్ ఉన్నాయా? అండ్ ఆ డ్రైవర్ హెల్త్ అప్డేట్ ఏంటి రాణా? కరెక్ట్గా 8 గంటల ప్రాంతంలో ఈ యొక్క దాడి జరిగింది. అక్కడ గల్లీ అంతా కూడా చాలా నిర్మానుష్యంగా ఉంది. సో ఆల్మోస్ట్ అది నగర శివారు కాబట్టి అందరూ తొందరగా ఇళ్ళకి వెళ్ళి పడుకుంటారు. కాకపోతే ఆ మార్గంలో అప్పటికే గంజా సేవించినటువంటి యువకులు, సో వాళ్ళ వయసు కూడా దాదాపు నాకు తెలిసి అందరూ కూడా మైనర్లలాగా కనపడుతున్నారు. ఒక్కరిద్దరు మాత్రమే మేజర్లుగా కనపడుతున్నారు. సో వాళ్ళందరూ కూడా అప్పటికే గంజాయి తాగినట్టుగా తెలుస్తుంది. సో ఆ సమయంలో రెండోసారి వాళ్ళకి దొరకపడంతో ఆ వేలో ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళందరినీ అడిగినట్టుగా తెలుస్తుంది. కాకపోతే అక్కడ ఆకాష్ కారులో వచ్చాడు కాబట్టి అతన్ని ఆపాడు. ఖచ్చితంగా అతని నుంచి డబ్బులు తీసుకోవాలి, లేకపోతే డబ్బులు లేకుండా గంజా ఇవ్వని కూడా అడిగినట్టుగా తెలిసింది. అతను అక్కడ నా దగ్గర లేదు, నా దగ్గర నుంచి నేను ఎక్కడి నుంచి తీసుకురావాలనే టైప్లో అతను అడగడం. తర్వాత అప్పటికే ఈ మత్తులో ఉన్నటువంటి వారు అతనిపైన విచక్షణ రహితంగా కూడా పిడిగుద్దులు కుట్టారు. పిడిగుద్దులు దగ్గర అతను కారు దిక్కగానే లేకపోతే బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చిన తర్వాత వెంబడించిన తర్వాత పక్కన ఉన్నటువంటి రూమ్లోకి పరిగెత్తడానికి ప్రయత్నించినప్పుడు పెద్ద ఒక్కొక్క చూడొచ్చే కట్టెలు అవంతా కూడా కన్స్ట్రక్షన్స్కి వాడతాం మనమంతా కూడా, వాటర్ తీసుకొని వచ్చి అతన్ని కొడుతున్నారు. ఎంత విచక్షణారహితంగా కొట్టారంటే ఆ విజువల్ చూస్తేనే మనకే భయం వేస్తుంది. ఎందుకంటే ఒక్కసారిగా 10 మంది యువకులు వచ్చి ఒకరి మీద పడుతుంటే అసలు ఎందుకు కొడుతున్నారో తెలియదు, కారణం తెలియదు. ఊరికే ఆ రోడ్డు మీద వెళ్ళిన పాపానికి అంత భారీ స్థాయిలో కూడా అతని పైన దాడి చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈగల్ టీం కానీ నార్కోటిక్ టీం కానీ ప్రతిసారి చెప్తున్నది, ఎందుకంటే గంజాయికి సంబంధించిన ఎవరైనా సేవించినా లేకపోతే యువకులు ఎవరైనా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నప్పటికీ కానీ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అందుకే గంజాయి పైన ఉక్కుపాదు మోపుతున్నామని కూడా వాళ్ళు చెప్తూనే ఉన్నారు. సో ఇప్పుడు ఆ యువకుల కోసం అందరినీ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఫేస్ ఐడెంటిఫై అయినట్టుగా మనకు సమాచారం అవుతుంది. కాసేపు వాళ్ళ తల్లిదండ్రులు కొంతమందిని ఇప్పటికే పోలీసులు పిలిపించినట్టుగా తెలుస్తుంది. సో ఈరోజు సాయంత్రం లోపల పూర్తిగా పరారీలో ఉన్నటువంటి మిగతా ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా పట్టుకుంటామనేసి కూడా పోలీసులు చెప్తున్నారు సర్తాజ్. సో ఖచ్చితంగా వీళ్ళపైన ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కూడా కేసు నమోదు చేస్తామని కూడా చెప్తున్నారు. థ్యాంక్ యూ రాణా. నూకరాజు కుటుంబ ఆత్మహత్య కేసుకు సంబంధించిన అప్డేట్ చూసే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.